హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మ్యాటర్ ఏంటంటే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మూవీ వ్లాగ్ అనమాట. ఇది మన హిట్ 3 నానిది వచ్చింది కదా, బాగుందని టాక్ ఉందనమాట. సో ఫ్రెండ్స్ వెళ్దాము అంటే 2 days నుంచి పోస్ట్పోన్ చేసి ఈరోజు అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకోగా ఈ రోజే బుక్ చేసుకుంటే నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంది. వర్షం పడుతుంది, డ్రైవింగ్ చేసుకొని ఎలా వెళ్ళాలి వర్షం పడితే? సో ఇదొకటి. సరే హరిబరిగా రెడీ అయిపోతుంటే వర్షం పడేలా ఉంది కదా, బట్టలు తీయమని ఈలోపు మమ్మీ అనమాట. సో బట్టలు తీయడానికి పైకి వచ్చి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను గైస్. సో ఇదంతా కాదు కానీ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు తెలుసు నేను యూస్ఫుల్ కంటెంటే చేస్తాను ఆల్మోస్ట్ 90%. అప్పుడప్పుడు సరదాగా ఇలాంటి వ్లాగ్స్ అనమాట, డీమార్ట్ వ్లాగ్ కానీ మూవీ వ్లాగ్స్ కానీ, అప్పుడప్పుడు ఒక 10% ఇలాంటి వ్లాగ్స్ ఉంటాయి. మోస్ట్లీ మీకు యూస్ఫుల్ కంటెంటే, మీరు కొత్త ప్లేస్ చూడడానికే నేను మోస్ట్లీ ట్రై చేస్తాను. ఓకేనా? సో మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూద్దామా వ్లాగ్. సో ఇప్పుడైతే బట్టలు తీసేసి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని మూవీ థియేటర్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నారనమాట. సో గైస్ బట్టలు అయితే తీసేసాను, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇదే హెయిర్ స్టైల్ అనుకోకండి, ఇంకా జడ వేసుకోలేదు. ఓకేనా? ఓకే, లెట్స్ గో గైస్. సో గైస్ ఇప్పుడైతే జడ వేసుకుంటున్నాను. బయట అంతా చల్లగా వర్షం పడుతుంటే నేను ఏసీ వేసుకున్నాను అనమాట. అలా ఉంటుంది. నాకు బయటికి వెళ్ళే వరకు తెలీదు బయట ఇంత రచ్చ జరుగుతుంది అని. గైస్ నా సజెషన్ ఏంటంటే, హెయిర్ కలర్స్ బాగుంటాయి, చాలా బాగుంటుంది. బట్ ఏంటి అంటే దాని తర్వాత వచ్చిన హెయిర్ బ్రేకేజ్ కానీ హెయిర్ ఫాల్ కానీ మీరు అసలు తట్టుకోలేరు గైస్. నిజంగా నాకైతే స్ట్రెస్ వస్తుంది తెలుసా ఈ హెయిర్ ఫాల్ వల్ల. ఇంత వాల్యూమ్, ఇంత లావు ఉండేది నా జుట్టు సన్నగా అయిపోతుంది అనమాట, ఊడి పడిపోతుంది ఏంటో. సో టైం లేకపోయినా నాకు దివ్య భారతి జడ వేసుకోవాలనిపిస్తుంది గైస్. సోకులు ఎక్కువ కదా, నాకు అంతగా రాదు, బట్ ఐ విల్ ట్రై. ఆల్రెడీ పావని మౌనిక ఇద్దరు స్టార్ట్ అయిపోయారు. మేబీ నేనే లేట్ అయిపోతానేమో, ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. నేను కాన్ఫరెన్స్ కాల్లో టికెట్స్ అయ్యి బుక్ చేసుకొని మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కాల్ పెట్టేసే ముందు వార్నింగ్ ఇచ్చాను, లేట్గా వచ్చారా అయిపోద్ది ఇద్దరికి అని. ఇద్దరు స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ, నేను లేట్ అయిపోయాను. లేట్ ఇన్ ద సెన్స్ నేను బైక్ కదా, వాళ్ళు ఆటోస్లో రావాలని త్వరగా స్టార్ట్ అయిపోయారు. సో ఇలా పాయి తీసుకోవాలన్నమాట. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా గైస్. దివ్య భారతి జడ అంటారు, పాయల జడ అంటారు, ఇంకా మెస్సీ బ్రైడ్ అని కూడా అంటారు. నిజంగా చాలా మెస్సీగా ఉంటుంది ఈ జడ. ఇంకొకటి ఏంటి డిసడ్వాంటేజ్ అంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది గైస్. పూర్తిగా వేసుకునే ఓపిక లేదు, కానీ ఇక్కడితో పెట్టేస్తాను రబ్బర్ బ్యాండ్. రాకపోయినా ట్రై చేస్తూ ఉంటాను ఏటో కొత్తవన్నీ. బాగుందా గైస్? గైస్ ఘోరంగా ఉరుముతుంది గైస్. దిస్ ఈజ్ మై పిన్ని హౌస్. కింద మా పిన్ని వాళ్ళు ఉంటారు గైస్, పైన మేము ఉంటాం. మన బండికి కవర్ కొన్నాను, ఇది తమ్ముడు బండికి, అండ్ నా బైక్ కూడా 2 కవర్స్ అయితే ఆర్డర్ చేశాను నిన్న. సో దిస్ ఇస్ ద న్యూ కవర్ అనమాట గైస్. అయితే నాకంటే ముందు స్టార్ట్ అయ్యారు, నేనే ఫస్ట్ వచ్చాను గైస్. వాళ్ళు ఒక 5 minutesలో ఇంకా వస్తారంట. అలా ఉంటుంది ఫ్రెండ్స్తో. సో మూవీ థియేటర్ పైన 4th floorలో అంట. ఇది సెంట్రో అనమాట. మనకి విశాఖ సెంట్రల్ ఉండేది కదా ముందు ప్రీవియస్గా. సో ఇది సెంట్రో చేసి పైన మూవీ థియేటర్ కూడా ఉందంట. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడ. అసలు ఇందులో థియేటర్ ఉందనే విషయం కూడా నాకు తెలీదు. సో వాళ్ళు ఒక 5 minutesలో వస్తే మనం మూవీకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఈలోపు చూద్దాము, కలెక్షన్ బాగుంది గైస్. ఫ్రెండ్స్ చాలా త్వరగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు. చెప్పిన టైం ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు కూడా 4 దాటింది. ఓకే గైస్, ఇంకొక సెలబ్రిటీ రావాలి, వెయిట్ చేస్తాం. సెలబ్రిటీ అన్నాను కదా ఫ్రెండ్స్, వచ్చింది ఫ్రెండ్స్ సెలబ్రిటీ.
ఫ్రెండ్స్ 4th ఫ్లోర్ అంట. 4th ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నన్ను అన్యాయం చేసి ఇద్దరు ప్లాన్ చేసి వేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అందుకే అనుకోకుండా వేసుకుని కలిసిపోయి గైస్ బిలో 18 నాట్ అలౌడ్ అంట. మా పిల్లలిద్దరికి 15. దానికి ఎంత? ఇంకో బాబుకి ఎంత? 15, 10. ఇదేంటి 18 అబోనే అంటే ఎలా ఉంటుందో మూవీ, ఎలా ఉండబోతుందో. అబోవ్ 18 అలౌడ్ అనేసరికి ఏంట్రా బాబు ఏదైనా రొమాన్స్ మూవీయా అని అనుకున్నాను. కానీ వైలెన్స్ మూవీ అనమాట. బాగా తన్నుకోవడం, చంపుకోవడం, అందుకు నాట్ అలౌడ్. అంటే ఇంకా బాడీ పార్ట్స్ని కట్ చేయడం కూడా చూపించేస్తాడు డైరెక్ట్గా, అందుకని చెప్పేసి నాట్ అలౌడ్ అంట. వైలెన్స్ బాగా మూవీ బాగుంది, కానీ చాలా చాలా బాగా అనిపించింది. ఇది మధ్యలో ఇంటర్వెల్ టైంలో అనమాట. ఇక్కడ హాట్ చాట్ అని ఉంది కదా బయట. సో ఇక్కడ ఆలు చాట్ బాగుంది గైస్. చాలా టైప్స్ ఆఫ్ చాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. నేను ఆలు చాట్ తిన్నాను, బాగా అనిపించింది. మీరు నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయాలి. సో ఇంకా వాష్రూమ్లో నా సోకులు చూడండి. మిర్రర్ సెల్ఫీలు తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ బ్యాక్ టు మూవీ అనమాట. After first time. Okay, I'll post it after 2 days and I'll send you the link also. Okay. Then you watch it and put some nice comment. I would definitely. Movie completed. గైస్ మూవీ అయితే అయిపోయింది. హిట్ 3 మూవీ చాలా బాగుంది. అడవిశేష్ ఎంట్రీ మాత్రం ఎక్సలెంట్. ఇంకా 4 కూడా ఉందంట. అందులో కార్తీ 4th ఏంటి పార్ట్ 4లో ఉంటాడంట గైస్. చెప్పొద్దు అంటుంది చూడండి. అలా రివీల్ చేసేకూడదు, సస్పెన్స్ అంటుంది. బట్ మన వ్యూవర్స్కి చెప్పాలి కదా మూవీ ఎలా ఉందో. బాగుంది మూవీ అయితే. ఎప్పుడు మేము బయటకు వచ్చినా ఫుడ్ తినకుండా అయితే ఇంటికి వెళ్ళాం గైస్. అందుకని చెప్పి వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ ఉంది కదా కాంప్లెక్స్ దగ్గర, సో అక్కడికైతే వెళ్తున్నాము. సో వాళ్ళైతే ర్యాపిడోకి వచ్చేస్తున్నారు. ఇంకా నేను పావని బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ కూల్ క్లైమేట్లో మేము ఇట్లా వెళ్తూ ఉంటుంటే ఎలా ఉందో చూడండి. కూల్గా ఉంది కదా, చాలా కూల్గా ఉంది. అబ్బా క్లైమేట్ ఎంత కూల్గా ఉందో. ఈ కూల్ క్లైమేట్లో నా ఫ్రెండ్ నాకు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సాటర్డే నాకు నాన్ వెజ్ ఉండాలమ్మా. సాటర్డే అయినా నాన్ వెజ్ ఉండాలి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు నైట్ ఫుడ్ కోర్ట్కి వచ్చాం వైజాగ్. పావనికి నాన్ వెజ్ తిందంట సాటర్డే ఈరోజు. మనకి ముక్కలేదో ముద్ద దిగదన్నట్టు. సాటర్డే ఫ్రెండ్స్ నేను చాలా వరకు వెజ్జే తింటాను. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అవుట్ సైడ్ ఫుడ్ నాన్ వెజ్ బాగోదు బయట, అందుకే. ఎంత? 5 రూపీసా? తీసుకో గైస్. చూడండి వీళ్ళ యాక్టింగ్ ఇప్పుడు. రెడీ 1 2 3 స్టార్ట్ యాక్టింగ్. యాక్షన్. హగ్ హగ్ హగ్.
పాపలు ఇద్దరు ఎగ్ బోండాకి వెళ్ళారు. మౌని అండ్ ఇంకా చాలా చాలా ఫుడ్ అయితే ట్రై చేసాము ఈరోజు. లైక్ చికెన్ సూప్, రామెన్, ఇంకా ఇక్కడ వెజ్ రోల్స్, వీళ్ళైతే ఎగ్ బోండాస్, ఇంకా ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్ లస్సీ అండ్ వేఫర్స్ చాలా చాలానే అయితే ట్రై చేసాం గైస్. అవన్నీ షార్ట్ కోసం అని చెప్పి నేను స్ట్రైట్గా తీసాను. సో 2 షార్ట్స్ కూడా వస్తాయి ఈ వ్లాగ్కి సంబంధించి. స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాగా చెప్పండి గైస్. చెప్పు. నాకేమొచ్చి ఊరి నుంచి వచ్చాను ఫ్రెండ్స్. సిగ్గు సరే లేకుండా వీళ్ళిద్దరిని మీట్ అవడానికి వచ్చి 500. అక్కడికి వెళ్ళా. సరే బాయ్ చెప్పండి వీడియోలో. బాయ్ గాయ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈశ్వరి టాక్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. సెలవు. మిస్ యూ. వీడుకోలు. అదే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మా ఇద్దరం జంట వచ్చింది. మా ఇద్దరం కలిసి ఇప్పుడు